అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. బాలీవుడ్లో కూడా ఆఫర్ వచ్చింది, ఒక అప్రిషియేషన్సే కాదు ఆఫర్ వచ్చింది, బట్ ఆగిపోయింది. ఎందుకలా? పూజ జరిగిందండి. ఆస్ట్రేలియాలాగా మీకు పంపిస్తాను, కుదిరితే ఇంటర్కట్ చేయండి. భానుపురి హీరోయిన్, తాతిన రామారావు గారు డైరెక్టరు, అమితాబ్ బచ్చన్ గారు హీరో, నేను డిఓపి. 2 రోజులు పూజ, ద్వితీయ యజ్ఞం లేకుండా 2 రోజున. ఒక 2 నెలల తర్వాత రెగ్యులర్ షెడ్యూల్ కాల్ షీట్లు ఇచ్చారు అమితాబ్ బచ్చన్ గారు. ఈలోపు నాకు జాతకంలో రాసి పెట్టలేదు. దానికి ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావుతో పాటు శరవణన్, ఏవిఎం శరవణన్ పేరు విని ఉంటారు కదా, ఆయనతో పాటు 3 అసలైన ఒక ఆయన ఉన్నాడు, గుల్షన్ కుమార్ అని, గుల్షన్ కుమార్. అవును, ఆయన్ని షూట్ చేసి చంపేశారు మాఫియా. నాకు వచ్చిన అదృష్టంలో దురదృష్టం. అవునా, బాలీవుడ్ ఆఫర్ అలా పోయింది. అయితే 2 హిందీ సినిమాలు చేశాను. ఒకటి సంసార్, రెండిట్లోనూ రేఖ గారు హీరోయిన్. సంసార్ అవును, తెలుగులో కూడా ఉంది కదా సంసారం. రెండోది మేరా పతి సిర్ఫ్ మేరా హే, నా మొగుడు నాకే సొంతం. 2. ఇప్పుడు వీటితో పాటుగా ఒకవైపేమో మీరు సినిమాటోగ్రఫీ చేస్తూ వచ్చారు, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, స్క్రీన్ ప్లే రైటరు, ఇలా అవతారాలు కూడా ఎంటర్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? మంచి మంచి డైరెక్టర్తో చేశారండి. విశ్వనాథ్ గారితో మీకు తెలుసు, వంశీతో సితారా అన్వేషణ అలవనేలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ స్క్రిప్ట్ని ఎలాగ చేస్తారనేది నేను కూడా ఊహించుకునేవాడిని. పర్టికులర్గా ఎక్కువ చదువుతుంది కాబట్టి వంశీతో మీ ఇద్దరం సమకాలీన, నాకంటే చిన్నవాడు అనుకోండి, 2-3 సంవత్సరాలు. విశ్వనాథ్ గారు చేస్తున్నప్పుడు కూడా కో-డైరెక్టర్ దగ్గర పేపర్ తీసుకొని నేను షార్ట్ విషయం ఏదో ఊహించుకునేవాడిని. కొన్ని చోట్ల దగ్గరగా ఉండేది. దాంతో నేను కూడా బాగానే ఆలోచిస్తున్నాను డైరెక్టర్గా అని చెప్పి కొంచెం అయిన తర్వాత ఎందుకు డైరెక్ట్ చేయకూడదు అని అనిపించింది. అప్పుడు నా రూమ్మేట్ ఒక అతను ఆనంద్ అని, ఏఎల్ ఆనంద్ అని, హైదరాబాద్ అతను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దాం, నువ్వు ఒక సినిమా నీకు ఇష్టం అని చెప్పావు కదా అని దిగాము. అది గొల్లపూడి మారుతి గారు కళ్ళు నాటిక ఆధారమైన సబ్జెక్ట్, తక్కువ బడ్జెట్లో అవుతుంది, దానికి దిగాం. అది నాకు అంటే దానికి స్క్రీన్ ప్లే నేనే, కెమెరామెన్ నేనే, డైరెక్టర్ నేను. డైలాగులు మళ్ళీ వేరే అనుకోండి, గొల్లపూడి గారు కాదు, ఈయన హర్నాథ్ ఆయన. అలాగా అది అక్కడ సెన్సేషనల్ సినిమా అయిపోయింది. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళతో, బ్లైండ్ క్యారెక్టర్స్, అవును అందరూ కొత్త వాళ్ళు. అందులో తెల్లారేది లేకుండా కుక్కరుకు అని సీతారామ శాస్త్రి ఫస్ట్ టైం పాడాడు ఆ సినిమా. అలాగా బాగా పాపులర్ అయ్యాను నేను. అప్పటి నుంచి ఎంవి రఘు గారిని కాస్త కళ్ళు రఘు గారిగా కూడా పిలుస్తారు ఇప్పుడు కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా చేశాను, అది కూడా ఇష్టపడి నాకు ఇష్టమైన సినిమా. అది ఒక ఫెస్టివల్ సినిమా, అమెరికన్ సినిమానే, క్లాస్ ఆఫ్ 84, బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ ఫిల్మ్. ట్రూ ఇన్సిడెంట్. ఒక ప్రొఫెసర్ వైఫ్ని యూనివర్సిటీలో జరిగిన దీంట్లో నలుగురు 5 వాళ్ళు ఏదో చేయడం వల్ల అమ్మాయి చనిపోద్ది. ఆ 4 ఇతను చంపేస్తాడు. ట్రూ ఇన్సిడెంట్. అది చాలా సెన్సేషనల్గా ఉంది అప్పుడు. అది నేను తెలుగుకి ట్రై చేశాను. మలయాళానికి ఏమో ప్రియదర్శన్ విన్నారు కదా ఆయన, తమిళకేమో యువి బాబన్, అందరం చేసుకుంటూ వచ్చాం. అది చాలా వరకు వెళ్ళింది, కానీ ఆ తర్వాత కొన్ని కారణాలు అది ఆగిపోయింది. ఆ ప్లేస్లో ఇంకో సినిమా వచ్చేసింది నాకు, అది ఆర్తనాదం. రాజశేఖర్ హీరో, రాజశేఖర్, సీత, చంద్రమోహన్ అందరూ ఉన్నారు. కెఎస్ రామారావు గారి క్రియేటివ్ కమర్షియల్స్ కాదు, ఇంకోటి ప్రమోద్ ఆర్ట్ పిక్చర్స్ అని దాని మీద చేశారు. అదొక సినిమాలో సినిమా, మర్డర్ మిస్టరీ. అది 2వ సినిమా. అది పెద్దగాళ్ళ ఏదంటే 5 వారాలు ఆడింది. అప్పుడు 5 వారాలు అంటే సక్సెస్ కింద కాదు, ఇప్పుడు 3వ వారం దాటితే 100 రోజులు ఆడినట్లకి ఇప్పుడు. సో దాంతో ఏంటంటే కొంచెం నాకు ఆఫర్స్ మళ్ళీ రాలేదు. కాకపోతే కెమెరామెన్గా కంట్రీ చేస్తానన్నాను. యాక్టర్గా ట్రై చేయాలి అలా ఏమనిపించలేదు? ఇప్పుడు అస్సలు లేదండి. ఎందుకు? నాకు దాని మీద లేదండి, ఫీలింగే లేదు అస్సలు. యాక్టర్స్ని కరెక్ట్గా అందంగా తీద్దామనే కానీ నేను యాక్ట్ చేద్దామని లేదు. సరదాగా మా స్టూడెంట్స్ ఎముడు క్యారెక్టర్ ఇచ్చారు, మా స్టూడెంట్స్ చిన్న షార్ట్ ఫిల్మ్, అది యాదృచ్ఛికంగా జరిగింది. లేదు నేను, ఎందుకంటే ఆమె బ్యాడ్ యాక్టర్, మంచి టీచర్ని. కానీ ఎవరు చెప్పారు బ్యాడ్ యాక్టర్ అని? నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఓకే, లేదు యాక్టింగ్ అనేది మైండ్లో లేదు అసలు. అంటే హిచ్కాక్ లాగా రేపు పొద్దున కెమెరామెన్, డైరెక్టర్గా, కెమెరామెన్గా సినిమాలు వస్తే హిచ్కాక్ తెలుసుగా మీకు? అవును, ప్రతి సినిమాలు ఎక్కడో చోట కనిపిస్తారు. అలా చేస్తానేమో రేపు తెలియదు.
ఇప్పటికి మాత్రం లేదు. ఆ ఫ్యాన్సీ లేదు నాకు. అద్భుతమైన సబ్జెక్టులు, గొప్పగా ఉండాలి, అటు మాస్గానే ఉండాలి, అవార్డ్స్ రావాలి, కమర్షియల్గా ఉండాలి, పేరు రావాలనే ఒక రకమైన కీర్తికాంక్ష ఎక్కువ నాకు. ఇప్పుడు కళ్ళు సినిమాకి వచ్చాయి కదా, అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డ్స్ అన్ని వచ్చాయి, చాలా వచ్చాయి. ఫిలింఫేర్ అవార్డు వచ్చింది నాకు. 4 నందుల్లో నాకు 2 నందులు. ఒకటేమో బెస్ట్ న్యూ డైరెక్టర్కి 1 నంది, ఇంకో నందేమో బెస్ట్ థర్డ్ ఫిల్మ్కి డైరెక్టర్ కూడా ఇస్తారు. సిరివెన్నెలకేమో ఫోటోగ్రఫీకి నంది వచ్చింది. ఇలాగా ఉన్నాయి. అవార్డులు బాగానే వచ్చాయి, రివార్డులే సరిగ్గా లేవు. లేదా ముందు నుంచి నేను ఎప్పుడు ఆ యాంగిల్ పెద్దగా వర్రీ అవ్వలేదండి. బాగా పేరు వచ్చే కాంబినేషన్స్, అది వంశీ అంటారా, విశ్వనాథ్ గారు అంటారా, ఇంకేరు అంటారా, మంచి సినిమాలు, అంతేగాని డబ్బులు ఎంత నేను ఎప్పుడు పెద్దగా ఏం లేదు. ఓకే, కాంపిటేటివ్గా వాళ్ళు ఇస్తారు, తీసుకునేవాడిని, ఎగబడలేదు నేను. రెండోది, నేను వెంటపడి హీరోలు వెంట పడలే. నేను కొత్త గొప్ప డైరెక్టర్లు వెంట కొంచెం చేశానేమో, కానీ అది నేను ఇప్పుడు రిగ్రెట్ చేస్తున్నాను. ఏంటి, నాకు తెలిసిన హీరోలు వెంట పడితే ఇంకో రకంగా ఒక 4 ఫ్లోర్లు బిల్డింగ్లు, 2 కార్లు అవన్నీ ఉండేది, రియల్ ఎస్టేట్గా పేరు తెచ్చుకున్నాను, కానీ వేరే ఏం లేదు. స్వామి గారి లాగా మీరు ఒక స్క్రీన్ మీద మీ పేరు చూడాలి అనుకున్నారు, అది వచ్చేసింది. విజిల్స్, చప్పళ్ళు ఇలాంటివి కావాలనుకున్నారు, అవి వచ్చాయి. ఇంత వచ్చినప్పటికి కూడా మీరు ఇన్ని సినిమాలు చేసినప్పటికీ 50 ఏళ్ల సినీ ప్రయాణంలో కొన్ని మధురమైనటువంటి అనుభూతులు ఉంటారు, భయంకరమైనటువంటి అనుభవాలు కూడా ఉంటాయి కదా. భయంకర అనుభవాలు అంటే ఏమున్నాయి? భయంకరమైన అనుభవాలు ఏం లేవండి. 1-2 కొంచెం మనసుకు కష్టపెట్టేది. అది పేరు చెప్పచ్చా చెప్పకూడదు, వద్దు. ఒక మంచి రెబల్ యాక్టర్ అతను నాతో అన్నాడు, రఘు గారు మీరు సెట్స్ మీద డైరెక్టర్ని కూడా మీరు డామినేట్ చేసేట్టు సజెషన్స్ ఇస్తారంట, అది అన్నాడు. నేను సజెషన్స్ ఇస్తాను నిజమే, మరి ఎందుకు లేదు మీరు ఏదో చేస్తారంటే ఇంటర్ఫియర్ అవుతారంట అన్నాడు. అంటే కాదు మూర్తి, దాన్ని బట్టి మీరు అనుకోవచ్చు ఎవరి గురించో. కాదయ్యా, నా సినిమా అనుకున్న తర్వాత బాగుండాలనుకున్నప్పుడు డైరెక్టర్ దగ్గర నేను సజెస్ట్ చేసేవాడిని, నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. అన్నాను ఇంటర్ఫియర్ అవును, ఇన్వాల్వ్ అవుతాం, దానికి దీనికి తేడా ఉంది. ఇంటర్ఫియరెన్స్ కాదు, ఇన్వాల్వ్ అవుతాను, అది కూడా నన్ను బాధ. రెండోది ఏంటంటే జంజాల ప్రియమిత్రుడు, ఇండస్ట్రీకి రాకముందు నుంచి మేము కలిసి తిరిగాము, మెడ్రాస్లో కలిసి చేసాము. అతను ఏదో ఒక పాయింట్లో ఫ్రెండ్ అడిగితే, రఘు నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు కెమెరామెన్గా అంటే, ఒక అన్నమాట అప్పుడు చనిపోయాడు, తర్వాత మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు అంటే అది కొంచెం మనసు కష్టం వేసింది. నన్ను నువ్వు అనే మనుషులు నా యూనిట్లో ఉంటే నాకు ఇష్టం లేదు నేను అనుకున్నాను. జంధ్యాల గారు అన్నారా అలా? అట అది కొంచెం మనసు కష్టం వేసింది. అలాంటి చిన్నవే అయ్యే, అంతకుమించి వెళ్ళలేదు. బట్ మిగిలినన్ని కూడా ఎంజాయ్ చేశాను, మంచిగా వర్కింగ్.